ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీపీఠం ఇది మనం గమనించాము. శ్రీ అనేది ఇక్కడ ఒక పీఠం. ఇక్కడ ఈ పీఠాన్ని ఆరంభం చేసే సమయంలోనే చాలా జ్ఞాన సంపన్నులు, విశేషమైనటువంటి సాధన చేసినటువంటి మహనీయులతో కూర్చుని ఆలోచన చేసి ఎలా ఉండాలి, దాని యొక్క నియమం ఏంటి, దాని విధానం ఏంటి అని తెలుసుకోవడం, మా గురువు గారి యొక్క అనుగ్రహంతో చాలా విషయాల్ని క్రోడీకరించి ఒక నిర్ణయానికి రావడం జరిగింది. ఆ రకంగా శ్రీపీఠం అనేది ఏర్పడింది. ఇదేదో ఆషామాషిగా గోడలు కట్టేసి లేదా చెట్లు ములిపించేసి ఏదో దానికి కావలసిన నీళ్లు వసతి క్రియేట్ చేసిన ఒక ఆవాస క్షేత్రం కాదు. ఇది ఆవాసానికి కేంద్రం కాదు. ఇది ఒక దైవము నివాసానికి క్షేత్రం. దాన్ని ఎలా మార్చాలి, అది తీసుకురావాలంటే, ఆ రకమైన స్థితిని తీసుకురావాలంటే ఏం చేయాలి అని విశేషమైనటువంటి పరిశీలన, విచారణ జరిపిన పిమ్మట శ్రీపీఠాన్ని ఇలా రూపొందించాలి అని ఒక అభిప్రాయానికి రావడం జరిగింది. అది ఎలాగూ అని అంటే, ఇక్కడ ముగ్గురు మాతలు ఉండాలి. ముగ్గురమ్మల మూల పుటమ్మ అంటాం కదా మనం. ఆ ముగ్గురు అమ్మలు ఇక్కడ ఉండాలి. ఎవరెవరు అంటే, మొట్టమొదట శ్రీమాత, తర్వాత గోమాత, తర్వాత శృతిమాత. అంటే శ్రీమాత అంటే అమ్మవారు, గోమాత అంటే గోవు, శృతిమాత అనంటే వేదము. ఈ వేదము, గోవులు, అమ్మవారు, ఈ మూడు ఎక్కడైతే ఆదరింపబడుతుందో, ఈ మూడు ఎక్కడైతే పోషింపబడతాయో, ఈ మూడు ఎక్కడైతే విశేషంగా సేవలు అందుకోబడుతుందో, అది ఒక క్షేత్రముగా రూపొందడానికి ప్రధానమైన అర్హత. వేదము, దైవము, గోవు, ఈ మూడు ఉండాలి. రెండోది, ఈ మూడు ఉన్న చోటనే ఋషులు అనేవాళ్ళు బ్రతికారు పూర్వం రోజుల్లో. ఈ మూడు ఉంటేనే ఋషులు ఉండడానికి యోగ్యమైన స్థలంగా నిర్ణయించుకున్నారు. గోవులు లేకపోయినా ఋషులు ఉండేవారు కాదు. గోవే ఋషికి చాలా మూలకం. దైవము, ఆరాధన, ఉపాసన, యజ్ఞము ఇవి నిత్యము జరిగే చోటనే వాళ్ళు ఉండేవారు. మూడవది, వేద ఘోష జరిగే చోటనే ఋషి ఉండేవారు. కాబట్టి ఇది మూడు ఒక ఋషి యొక్క నివాసానికి యోగ్యమైనటువంటి క్షేత్రంగా చెప్పబడింది. ఎందుకనంటే ఆ ఋషి ఈ మూడు ఉన్న ప్రదేశంలో పాపము కానీ, కిల్బిషం కానీ, దోషము కానీ ఉండదంటారు. గోమాత సకల దోషాలని తొలగించగలిగేది. వేద ఘోష మహాపుణ్యాన్ని ఇచ్చేది. దైవము ఒక ఆవాసంగా మారి, ఒక క్షేత్రంగా మారినప్పుడు అది మనము చేసే సాధనలని, మనం చేసే ప్రతి కార్యాన్ని రెట్టింపు చేస్తూ పోతుంటుంది, సత్కర్మలన్నింటినీ కూడా. కాబట్టి ఒక పాపము, ఒక దుష్కర్మము లేకుండా ఒక క్షేత్రంగా, ఒక పరమ పవిత్రమైన ధామంగా ఒక స్థలము, ఒక ప్రదేశము మారాలి అంటే ఈ మూడు ప్రధానమైనటువంటి అంశాలు. ఈ మూడింటిని దృష్టిలో పెట్టుకొని శ్రీపీఠము ఆరంభం చేసే రోజు నుండి ఈ రోజు వరకు అంటే 24 సంవత్సరాలు ఇక్కడ గోమాత, శ్రీమాత, వేదమాత ఈ మూడు కూడా సేవలు అందుకున్నాయి. ఈ మూడు కూడా దానికి మా స్థాయిలో, నాకున్న పరిధిలో, నాకున్న వసతులు, వనరులతో వాటిని నిలుపుకుంటూ ఇప్పటిదాకా తీసుకురాగలిగాము. దాతల సహకారంతో, నన్ను అనుసరించే వాళ్ళ యొక్క ప్రోత్సాహంతో ఇవన్నీ నిర్వహణ చేసుకుంటూ రాగలిగాం. అక్కడే మంత్రసిద్ధి కలుగుతుంది. అదే ఒక క్షేత్రం అవుతుంది. అక్కడ నదే ఉండాలని లేదు, కొండలే ఉండాలని లేదు. ఈ మూడు ఉంటే అది అద్భుతం.
కాబట్టి ఈ మూడిటి యొక్క మేళవింపే శ్రీపీఠం. దాన్నే నేను 3G అనేటువంటి పేరుతో చెప్పడం జరిగింది. 3G అంటే ఒక G ఫర్ గురుకులం, అదే వేదము. ఒక G ఫర్ గోకులం అంటే గోవులు. ఒక G ఫర్ గోపురం అంటే అమ్మవారికి క్షేత్రం, పీఠం. కాబట్టి శ్రీపీఠం అనేది పరిపూర్ణానంద స్వామిది కాదు. శ్రీపీఠం అనేది పరిపూర్ణానంద స్వామి ఆస్తి, సొత్తు కాదు. శ్రీపీఠం అనేది ఈ ముగ్గురికి సంబంధించింది, ఈ 3 అంశాలకి సంబంధించింది. ఈ 3ఏ శ్రీపీఠం యొక్క లక్ష్యము, 4వది లేదు. కాబట్టి ఈ మూడిటి యొక్క విశేషమైనటువంటి సేవలతో 24 సంవత్సరాలు శ్రీపీఠము అకుంఠిత దీక్షతో ఏ రకమైన ఆటంకాలు లేకుండా నిరాటంకంగా 24 సంవత్సరాలు సాగింది. అంటే 24 సంవత్సరాలు అని అంటే సుమారుగా రమారమి మనం లెక్క వేసుకుంటే 8600 రోజులు దగ్గర దగ్గర మనకు దీని యొక్క ఇన్ని దినాలు ఇక్కడ మనం గడపడం జరిగింది. ఈ 24 సంవత్సరాల్లో ఎలాంటి భాగ్యమో ఇది. ఏ రోజు గోసేవ మానలేదు, ఏ రోజు శ్రీమాతకు సేవ మానలేదు, ఏ రోజు వేదఘోష ఆగలేదు. ఈ 3 నిరంతరం నిత్యము సాగినటువంటి ప్రదేశం శ్రీపీఠం. ఆ శ్రీ అనే అక్షరానికి ఈ 3 గోవు, వేదము, దైవము అన్నీ శ్రీకారంతో పిలువబడుతుంది. భూమి, ఇంద్రియములు ఇవన్నీ కూడా శ్రీ అంటే ఇన్ని కలుస్తూ ఉంటాయి అక్కడ. సాహిశ్రీరమృతా సతాం. అలాంటి శ్రీపీఠంలో 24 సంవత్సరాల తర్వాత ఇప్పుడు మనం మహాకుంభాభిషేకం నిర్వహించుకోబోతున్నాము. దేనికి అంటే శ్రీపీఠంలో అమ్మవారి యొక్క అధిష్టాన క్షేత్రం అది. అమ్మవారిని ప్రతిష్ఠించి, సుందరేశ్వర స్వామిని ప్రతిష్ఠించి, గణపతి సుబ్రహ్మణ్య స్వామి వారిని ప్రతిష్ఠించి ఇప్పటికి 24 సంవత్సరాలు పూర్తయింది. ఎన్నో కొన్ని కోట్ల సంఖ్యలో జపము, పారాయణ, అర్చన, హోమములు, అభిషేకాలు అంత అనుష్ఠానము జరిగిన పిమ్మట ఇప్పుడు ఒక మహాకుంభాభిషేకానికి ముహూర్తము ఖరారు చేయడం జరిగింది. అసలు ఈ మహాకుంభాభిషేకం అంటే ఏంటి? ఈ మహాకుంభాభిషేకం ఎందుకు చేసుకుంటాము? అసలు ఇది చేయాల్సిన అవసరం ఏంటి? ఇది దేనికోసరం అనేటువంటి అంశాల మీద మనం పూర్తిగా ఒక మంచి అవగాహనతో దాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. స్వస్తి.